హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డ్స్ గురించి వచ్చిన అప్డేట్ అయితే తెలుసుకుందామండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోలో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో, మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్టింగ్‌గా ఉంటది. సో, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్‌తో కలిగిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్ కార్డులోని మార్పులు, చేర్పులకి అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమాచారం మహిళలందరూ తెలుసుకోవాలని, భాగస్వామ్యులు కావాలని సూచించారు. అలాగే ఫస్టు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే చిన్న పిల్లల్ని యాడ్ చేయడం కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారండి. సో, కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే చిన్నపిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆధార్ కార్డులు చేయించుకోండి. సో, మీకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి రేషన్ కార్డ్ గురించి అప్డేట్ రాగానే మళ్ళీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మా ఛానల్‌లో. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.